హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరందరూ నా వీడియోస్ ఫాలో అవుతుంటే కనుక మీకు తెలిసే ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో మేము కెనడా ట్రిప్ వెళ్ళామని. సో దానికి రిలేటెడ్ కానీ నా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే కంపల్సరీ చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. యుఎస్ కెనడా బార్డర్ క్రాసింగ్ దానికి రిలేటెడ్ వీడియో రిలీజ్ చేశాను అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా. సో కెనడా వ్యాంకోవర్లో ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాము. అక్కడ ఆ బ్రిడ్జ్ వాక్ తర్వాత లోపల ఎలా ఉంటుంది, అవతల సైడ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో మెయిన్గా ఆ బ్రిడ్జ్ వాక్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాము, మిగతాదంతా టూరిస్ట్ అట్రాక్షన్స్ కోసం వీళ్ళందరూ నార్మల్గా పెట్టినవే అనమాట. ఇవన్నీ జస్ట్ లైట్ సెటప్, ఇవన్నీ మనం వాక్ చేయటానికి ఈ బ్రిడ్జెస్ ఇవన్నీ పెట్టారు. అలా నేచర్లో వాక్ చేసుకుంటూ మనము టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలా పెద్ద పెద్ద చెట్లు మధ్యలో నుండి, ఆ చెట్ల మధ్యలో నుండే ఈ బ్రిడ్జెస్ అన్నీ ఇలాగ కట్టారనమాట చెక్కలతో. సో ఇక్కడ కొన్ని బర్డ్స్ని ఇలాగ పెట్టుకొని టూరిస్ట్కి చూపించడానికి అలాగ కూర్చున్నారు. వాళ్ళ చేతులకి చాలా హెవీగా వాటి నెయిల్స్ అవి ఉంటాయి కదా, అవి తగలకుండా వేసుకొని మేబీ వాటికి ట్రైనింగ్ ఇచ్చింటారు, కదలకుండా అక్కడే ఉన్నాయి. ప్లస్ తాడు కూడా కట్టారనమాట, వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి గుడ్లగూబ. ఇవన్నీ మనకి కొత్త కాదు, స్టిల్ కిడ్స్కి అయితే ఇంట్రెస్ట్గా చూశారు. పిల్లలు వాళ్ళు డైరెక్ట్గా చూడడం చాలా రేర్ కదా, సో వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తున్నారనమాట వాటిని. I mean, in the wild, yeah. This is sitting down. A little bit, about an hour ago, she was and then the parents say, okay, salt marshes. She'll sit for 23.5 hours. These are cute little birds. Nishan, what is that? What is the bird name? You know? Don't know? You get hungry. You end up You know? So I hate to be an animal that these guys were all chasing together. yeah. నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఎడ్జ్ బోర్డ్ వాక్ అనమాట. ఇది ఒక లూప్ లాగా. ఈ బ్రిడ్జ్ని ఇక్కడ నుండి ఎంటర్ అయితే వేరే డైరెక్షన్లో ఎగ్జిట్ అవుతాము. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, సో వాటి సపోర్ట్ మీదనే ఈ బ్రిడ్జ్ కట్టారనమాట. సో నేచర్ నుండి మనము అలాగా వాక్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇది ఎక్కువ దూరం ఏమీ ఉండదు, ఒక పావు గంట 20 నిమిషాలు ఉంటుంది అంతే. అలా నడుచుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేయడమే బేసిక్గా, అంతకు మించి వేరే పర్పస్ అయితే ఏం లేదు. ఆ చెట్ల మధ్యలో నుండి అలాగ వెళ్ళటము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఇండియాలో దేవుడి గుళ్ళల్లో చూస్తాం కదా కాయిన్స్ విసరటము, ఇక్కడ అలాగ వాటర్లో వేసారనమాట. ఎందుకు ఏమిటి అనే రీజన్ మాత్రం నాకు అర్థం కాలేదు, కానీ కొంచెం వింతగా అనిపించింది. నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ చాలా ఓల్డ్ టైంలో కట్టిన బ్రిడ్జ్ కదా. సో ఒక టైంలో ఏమైందంటే వర్షానికో ఆర్ సంథింగ్ తుఫాన్కో ఆ చెట్లు పడిపోయి ఆ బ్రిడ్జ్ విరిగిపోయిందంట. సో అప్పుడు దాన్ని వేరే డైరెక్షన్లో మళ్ళీ రిపేర్ చేశారు అని చెప్పేసి అక్కడ రాశారు. ఆ పడిపోయిన చెట్టుని అది అలాగ పెట్టారనమాట. సో అదంతా వాక్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సెంటర్ పాయింట్కి వస్తాము. ఇక్కడ తినటానికి కొంచెం స్నాక్స్ లాగా ఇంకా అక్కడ స్టైల్స్లోనే ఉన్నాయి. అంత మెనూ అంతా కాఫీ, కొంచెం రిలాక్స్ అవ్వటానికి పెట్టారు. ఇక్కడ నడిచేదంతా అప్ అండ్ డౌన్స్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడికి రావాలి అనే ప్లాన్ ఉంటే మాత్రం గట్టిగా తినేసే రావాలి, ఎందుకంటే ఓపిక్గా నడవాలి. మెయిన్గా కిడ్స్తో వస్తే మాత్రం గట్టిగా తినేసి లేదా ఫుడ్ ఐటమ్స్ ప్లాన్ చేసుకొని ప్రాపర్ ప్లాన్తో రావాలి, ఓపిక్గా తిరగాలి కదా. సో ఇంకొకటి ఇక్కడ ఒక సీనిక్ వ్యూ టైప్లో గ్లాస్తో అరేంజ్ చేశారనమాట. కొంచెం ముందుకు వెళ్ళి మనము మొత్తం చూడడానికి కింద వాటర్ అది రివర్ అది ఉంది కదా. సో వ్యూ బాగుంది ఇక్కడ నుండి చూస్తే.
సో ఇదంతా వాక్ చేసుకుంటూ చూసాము. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంలో ట్రీ టాప్స్ అనేవి క్లోజ్ చేసి ఉన్నాయి. అవి ఏంటంటే చెట్లకి కొంచెం హైట్లో కడతారు. ఆ పైకి నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి కనెక్షన్ లాగా కడతారనమాట. అదొక్కటి మేము మిస్ అయ్యామనిపించింది. సో ఇదంతా చూడడానికి మినిమం 3 to 4 hours పడుతుంది నిదానంగా చూస్తే. తర్వాత మళ్ళీ బ్రిడ్జ్కి ఇవతల వైపుకి బ్యాక్ వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే పిల్లలకి చిన్న యాక్టివిటీ లాగా పెట్టారు. ఒక గ్రద్ద దాని యొక్క స్టేజెస్ చిన్నప్పటి నుండి పెద్దగా అయ్యే వరకు కరెక్ట్ ప్రాపర్ ఆర్డర్లో పెడితే చిన్న స్టిక్కర్స్ లాగా కిడ్స్కి చిన్న యాక్టివిటీ లాగా పెట్టారు. సో ఇంకా క్లిఫ్ వాక్ అని ఉంది. క్లిఫ్ వాక్ ఏంటంటే చిన్న క్యానియాన్, మనకు గ్రాండ్ క్యానియాన్స్ అలా ఉంటాయి కదా, అవంటే పెద్దవి. సో అలాంటి స్టైల్లో ఇక్కడ కూడా కట్టారనమాట. కొంచెం మనము ఆ హైట్ నుండి చాలా డౌన్కి వెళ్ళి వాక్ చేసుకుంటూ వెళ్తాము. గ్లాస్తో ఉండటము కొంచెం చూడడానికి ఆ డెప్త్, ఆ వాటర్ సౌండ్ కానీ కొంచెం డౌన్కి వెళ్ళి చూడడం అనేది మంచి ఎక్స్పీరియన్స్. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. క్లిఫ్ వాక్ నారోగా ఉన్నాయి, స్టిల్ అది సేఫ్ వేనే, పిల్లలకైనా మనకైనా నడవడానికి, కేర్ఫుల్గా నడవడానికి బాగానే ఉంది. ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే చెట్లని నరికేసి కట్టకుండా అలాగే ఉంచేసి దాని సపోర్ట్తోనే మ్యాక్సిమం అలాగే కడుతున్నారు. సో అదొకటి మంచి పని అనిపించింది. నిషా వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళి ఒక్క నిమిషం. సో ఇది వ్యాంకోవర్ సస్పెన్షన్ బ్రిడ్జ్ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మా ప్రయాణం ఎటువైపు, ఏ ప్లేస్కి వెళ్తున్నాము అనేది మీకు తెలియాలంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోని చూడండి. దానికి ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.